బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రస్తుతం మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ లో సందర్భంగా ఎప్పుడూ హోస్ట్ నాగార్జున గారు వస్తూ ఉంటారు. కానీ ఈసారి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ అలాగే వాళ్ళ కోసం వాళ్ళకి సన్నిహితులైన వాళ్ళు కూడా బిగ్ బాస్ స్టేజ్ మీద సందడి చేస్తూ ఉంటారు. ఈ తరుణంలోనే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి మీ గురించి మరో కొంతమంది గెస్ట్లు వెయిట్ చేస్తున్నారని చెప్తే ఎవరు సరంటూ అందరూ కూడా హుషారుగా కేకలు వేస్తూ అరుస్తున్నారు. ఇందులో భాగంగానే బిగ్ బాస్ స్టేజ్ మీదకి నిఖిల్ వాళ్ళ ఫాదర్ అలాగే నిఖిల్ కోసం తేజస్విని గౌడ సందడి చేశారనే చెప్పాలి. ఇందులో భాగంగా నిఖిల్ వాళ్ళ ఫాదర్ ని చూసి చాలా ఎమోషనల్ అయిపోయాడు నిఖిల్. ఇక నాన్న నేను గేమ్ ఎలా ఆడుతున్నాను అని వాళ్ళ నాన్నగారిని అడగానే, నాన్న నువ్వు గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నావు నాన్న, అంతేకాకుండా నువ్వు టాస్క్లు అయితే ఎరగ తీసేస్తున్నావు, ఏదేమైనా సరే నువ్వు ఎప్పుడు ట్రోఫీ తీసుకొస్తావా, ఎప్పుడు ఇది చేస్తావని నేనైతే వెయిట్ చేస్తున్నాను. నీతో పాటు బయట నిన్ను గెలిపించడానికి చాలా మంది నీ అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. నువ్వెప్పుడు ఒక మాట అనేవాడివి, నానా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నీకెవరు సపోర్ట్ లేదని, అంతవరకు ఎందుకు, నేనే నీకు సపోర్ట్ చేసింది లేదు, కానీ ఈరోజు నీకు కొన్ని కోట్ల మంది సపోర్ట్ చేసి నిన్ను ఇంతవరకు తీసుకొచ్చారంటే అది ఏ రేంజ్లో ఉందో నువ్వు అర్థం చేసుకో నాన్న అంటూ నిఖిల్ వాళ్ళ నాన్నగారు నిఖిల్కి మంచి బూస్టప్ ఇచ్చే మాటలు మాట్లాడుతున్నారనే చెప్పాలి స్టేజ్ మీద. ఇక దీంతో నిఖిల్ అదే నాన్న నేను అనుకున్నాను, నా అభిమానులు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అలాగే నా పేరెంట్స్ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడూ మొమ్ము చేసుకోను నాన్న, నా గేమ్ ఇంకా 5 వారాల్లో ఎలా ఉండబోతుందో వాళ్ళకి చూపిస్తానంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ తరహాలోనే అమర్దీప్ వాళ్ళ వైఫ్ తేజస్విని గౌడ కూడా మాట్లాడింది. అయితే తేజస్వి నిఖిల్ ఎలా ఉన్నావు అంటే బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అంటే బాగున్నాను అంటే కప్పు ముఖ్యం నిఖిలు అంటూ తేజు కూడా బయట నుండి బాగా సపోర్ట్ చేసి మాట్లాడిందనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లో ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ అందరూ ఎలా గేమ్ ఆడుతున్నారు ఏంటనేది కూడా వాళ్ళకి తెలియజేశారు. ఇందులో భాగంగానే నిఖిల్ వాళ్ళ నాన్నగారు యష్మి గురించి ప్రత్యేకంగా మాట్లాడటం కొంచెం చర్చనీయాంశం అనే చెప్పాలి. అమ్మా యష్మి, నువ్వు గేమ్ చాలా బాగా ఆడతావు, నా కొడుకు ఎప్పుడు ఎలా ఉంటాడనేది నాకే తెలీదు, నీతో కొంచెం ఏమన్నా నేను మనసును హట్ చేస్తుంటే క్షమించున్నాను అంటూ బిగ్ బాస్ స్టేజ్ మీద ఏకంగా నిఖిల్ వాళ్ళ నాన్నగారు యష్మిని క్షమాపణలు కోరారనే చెప్పాలి. మరి మొత్తానికి ఈ సీజన్ విన్నర్ నిఖిల్ అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం ఏంటనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. బిగ్ బాస్ స్టేజ్ మీద వాళ్ళ నాన్నగారు మాట్లాడిన మాటలపై కూడా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.